సూపర్ 6 అప్డేట్స్ చూద్దాం. రాజమండ్రిలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ యాక్సిడెంట్ వల్ల చనిపోలేదని, అతన్ని హత్య చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయింది. క్రైస్తవ సమాజం నుంచి 2 వైద్యులు, ప్రభుత్వం నుంచి 2 వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. పోస్ట్ మార్టం అనంతరం ప్రవీణ్ డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అంతకుముందు ఆసుపత్రి ముందు బైఠాయించిన క్రైస్తవ సంఘాలు రాస్తారోకో చేపట్టాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ యాక్సిడెంట్ తో చనిపోలేదు, హత్య చేశారంటూ వారు నినాదాలు చేపట్టారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఆదిరెడ్డిని క్రైస్తవ సంఘాలు ముట్టడించాయి. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఇక రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు కొద్దిగా చక్కదిద్దిందనే చెప్పాలి. అంటే పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితమే పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం అనంతరం కూడా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ అయితే మాత్రం తరలించారు. పోలీస్ ఎస్కాట్ నడుమ మృతదేహాన్ని అయితే కూడా తరలించినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల అత్యంత కీలకంగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా పాస్టర్ మృతి పట్ల అయితే మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రైస్తవ మత పెద్దలందరూ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతానికి చేరుకోవడం, వాళ్ళ రాస్తారోకోలు నిర్వహించి ప్రవీణ్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. హోంమంత్రి అనిత కూడా స్పందించి కూడా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయితే ఈ మృతి అంటే ఏ విధంగా జరిగింది అనే అంశంపై పోలీసులు అయితే సమగ్ర విచారణకైతే మాత్రం ఆదేశాలు జారీ చేశాం. దీనికి సంబంధించి సుమారుగా 8 బృందాలు అయితే మాత్రం రంగంలోకి దిగాయి. అంటే పాస్టర్ ఏ సమయంలో అంటే కొవ్వూరు టోల్ గేట్ వద్ద దాటుతున్న సీసీ ఫుటేజ్ కూడా ఆధారాలు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నయారా అంటే జాతీయ రహదారిపై నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పరిసర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనే అంశంపై దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతంలో అయితే ఇటు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రవీణ్ మృతికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దర్యాప్తు అయితే మాత్రం వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా కూడా ఉన్నట్లయితే మాత్రం తెలుస్తుంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నివేదికను కూడా బయటపెట్టే అవకాశం కూడా ఉంది. ఈ పోస్ట్ మార్టం కూడా అయితే దీనికి సంబంధించి 2 అంటే క్రైస్తవ మతానికి సంబంధించిన 2 వైద్యులు, ప్రభుత్వానికి సంబంధించిన 2 వైద్యులు, 4 వైద్యులు ఉన్న సమక్షంలో వీడియో కవరేజ్ అంటే సమక్షంలోనే ఈ పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే పాస్టర్ ప్రవీణ్ మృతి ఏ విధంగా జరిగిన అనే అంశాన్ని అయితే నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఇటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, సతీష్, అంటే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఏ సమయంలో జరిగింది? ప్రమాద సమయం ఆ టైంలో పాస్టర్ ప్రవీణ్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అయితే పాస్టర్ ప్రవీణ్ అయితే మాత్రం బుల్లెట్ వాహనంపై హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. అయితే ప్రమాదం జరిగే సమయంలో చీకటిగా ఉండడం, కొవ్వూరు టోల్ గేట్ వద్ద అయితే మాత్రం పాస్టర్ ప్రవీణ్ బండి మించి ఏ విధంగా వెళ్తున్నారని చెప్పి సీసీ ఫుటేజ్ కూడా బయటకైతే రావడం జరిగింది. రాత్రి సమయంలో జరగడం వల్ల జాతీయ రహదారిపై అది కూడా అంటే కొవ్వూరు దగ్గర నుంచి దివాన్ చెరువు మధ్యలో సరిగా మనం చూసుకుంటే కనుక నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ జాతీయ రహదారిపై ప్రవీణ్ మృతదేహము బండి కూడా పడిపోయి ఉన్నదండి. అంటే ఈ ప్రమాదం జరిగిందా, అసలు ఏ విధంగా చనిపోయారు అనే అంశంపై పలు కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు.
అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక జాతీయ రహదారిపై పక్కన బైకు మృతదేహం రెండు ఉండడంతో ఏం జరిగింది అనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్.